హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ ఉసిరికాయ పికిల్. కార్తీక మాసం అనగానే మనకు ఉసిరికాయలు గుర్తుకొస్తాయి కదండి. కార్తీక మాసం స్టార్టింగ్లో ఊరగాయ పెట్టుకున్నామంటే ఉసిరికాయలు వగరగా ఉంటాయి. ఈ విధంగా మధ్యలో పెట్టుకున్నామంటే ఉసిరికాయలు బాగా ముదిరి పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో ఉసిరికాయలు, 6 స్పూన్లు చిల్లీ పౌడర్, 3 స్పూన్ల ఆవపిండి, ఆవాలను దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టించి పౌడర్ చేసి పెట్టుకోండి. 1/2 స్పూన్ మెంతు పొడి, మెంతులను కూడా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. చింతపండును పెద్ద సైజు లెమన్ అంతా తీసుకొని వాటర్లో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోండి. 1 స్పూన్ ఆవాలు, 12 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు, 4 లేదా 5 ఎండుమిర్చి, సాల్ట్ 6 స్పూన్లు అండ్ 100 గ్రామ్స్ వంట నూనె. కావాల్సినవి చూస్తాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ స్పూన్ తీసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి, లేదా నైఫ్ తీసుకొని అక్కడక్కడ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన కాయకు అన్ని స్పైసెస్ బాగా పడతాయి. అలాగే మసాలాలోకి ఉసిరికాయ రసం కూడా బాగా దిగి మసాలా తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి మీడియంగా వేడి చేసి ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను కేర్ఫుల్గా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఉసిరికాయలను ఇలా పట్టుకొని చూసామంటే మెత్తగా అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలను ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి. ఇవి ఇంకా మెత్తబడలేదు, సో ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉసిరికాయలు చక్కగా ఫ్రై అయ్యి మెత్తబడ్డాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఉసిరికాయలు చల్లారేలోపు ప్యాన్లో ఫిల్టర్ని యూజ్ చేసి చింతపండు రసంని వడపోసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ని యూజ్ చేసి చింతపండు రసం వడపోసుకున్నామంటే ప్యాన్లో గుజ్జు పడకుండా ఓన్లీ రసం దిగుతుంది. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయి మిశ్రమం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చింతపండు రసం ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయల్లో చిల్లీ పౌడర్, సాల్ట్, ఆవపిండి, మెంతు పొడి, ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, సాల్ట్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. 1/2 కిలో ఉసిరికాయలకు నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వేసుకున్నామంటే పికిల్ చాలా చాలా బాగుంటుంది. నేను గ్రామ్స్లో చెప్పలేదండి, స్పూన్ లెక్కని చెప్పాను. గ్రామ్స్లో చెప్పాలంటే అందరికీ ఇంట్లో వెయిట్ చెక్ చేసుకోవడానికి మిషన్ ఉండదు కదా, సో ఈ విధంగా స్పూన్లు లెక్క చెప్పాను. ఉసిరికాయలు వేడిగా ఉన్నప్పుడు పొడులు వేసామంటే చేదొస్తుంది, అలాగే కలర్ కూడా నల్లగా అవుతుంది. చూడండి, పొడులు, చింతపండు గుజ్జు అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఉసిరికాయలను వేయించుకున్న ఆయిల్ని బాగా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపటలాడాక వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి కూడా వేసి కలిపి పోపుని చల్లారి పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడైంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి బాగా ఫ్రై అవుతాయి. అదే మనం స్టవ్ ఆన్లోనే ఉంచి ఇవన్నీ వేసుకున్నామంటే అన్నీ మాడిపోతాయి. చల్లారిన తర్వాత పోపుని ఉసిరికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, పోపు బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి 3 రోజుల పాటు ఊరపెట్టుకోవాలి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఊరగాయని కలుపుకుంటూ 3 నుంచి 5 రోజుల పాటు ఊరపెట్టుకున్నామంటే ఊరగాయ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఉసిరికాయ పికిల్ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.